హైదరాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాలేదు. దీంతో విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ కోసం సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాలేదు. దీంతో విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ కోసం సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ వాహనం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా కొన్ని సాంకేతిక లోపాలు సమస్యించడం కారణంగా కొన్ని గంటల పాటు అదే ఎయిర్పోర్ట్ చుట్టూ సమీపంలోని సిటీ హైదరాబాద్ శివారు మిడిల్ ఆఫ్ ది సిటీలో ఈ ఫ్లైట్ ఎక్కువగా చక్కర్లు కొట్టింది అంటూ కూడా బేగంపేట్ ఏటీఎస్ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో గాల్లోనే ఈ విమానం చక్కర్లు కొడతా ఉంది. సాంకేతిక లోపం సమస్య ఉంది. ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయాలంటూ కూడా పైలట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా కూడా దానికి క్లియరెన్స్ అందజేస్తూ ఇంతకు ముందే సేఫ్ గా ల్యాండింగ్ జరిపి దాంట్లో ఉన్నటువంటి పైలట్స్ అందరినీ కూడా సురక్షితంగా రక్షించి వారందరినీ తిరిగి వారి ట్రైనింగ్ సెంటర్లకు పంపించడం జరిగింది. దీంతో మొత్తం 14 మంది ట్రైనీ పైలట్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి వెంటనే ఆ 14 మంది పైలట్స్ అందరినీ కూడా వారి ట్రైనింగ్ సెంటర్ కి తరలించడం జరిగింది. కొత్తసేపు హైదరాబాద్ లో తీవ్ర టెన్షన్ నెలకొంది. 14 మంది పైలట్ తో కూడినటువంటి ఎయిర్ ఫోర్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ కోసం ప్రయత్నం చేయగా సాంకేతిక లోపాలు సమస్యించడము, హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో మాత్రం కొంత లోపల ఉన్నటువంటి పైలట్స్ కి టెన్షన్ గురవడము, నగర ప్రజలందరూ కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఆనుకొని అనేక కాలనీలు ప్రాంతాలు నివాసం ఉన్నాయి కాబట్టి గంటల తరబడి ఎయిర్పోర్ట్స్ విమానం గాల్లోనే చక్కర్లు కొడతా ఉంది. ఇంకేదైనా వాతావరణం అనుకూలించకపోవడము, ఇతర సమస్యల కారణంగా ఏదైనా జరుగుతుందేమో అని మాత్రం కొంత హైదరాబాద్ లో టెన్షన్ క్రియేట్ చేసినప్పటికీ అధికారులు సమన్వయంతో ఎలాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా ప్రాపర్ గా గైడ్ చేసి దాన్ని టైం ను చూసి ఆ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని బేగంపేటలోనే తిరిగి ల్యాండింగ్ చేయడంతో మాత్రం నగర ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఆ 14 మంది పైలట్స్ సేఫ్ గా ఉన్నారంటూ కూడా అధికారులు తేల్చడంతో వారి ట్రైనింగ్ సెంటర్ కి అయితే తరలించడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.